అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో సమస్యల కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. రోజువారీగా ఓపీ 2000కు పైగానే ఓపీ పేషెంట్లు జిల్లా ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఓపీ రాసే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ 4 కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. 4 కంప్యూటర్ల ద్వారా కూడా పూర్తిగా వివిధ ప్రాంతాలు నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అత్యధికంగా జనాలు వస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి మనమైతే చూద్దాం ఏ సమస్యలపైన జిల్లా జనరల్ ఆసుపత్రికి ప్రజలు వస్తున్నారనే అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి పనుల మీద వస్తున్నారు, ఎలాంటి అనారోగ్య సమస్యల మీద జిల్లా జనరల్ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే తమకు ఆరోగ్యం బాగలేకున్నా మరి ఇతర సమస్యలపైన జిల్లా జనరల్ ఆసుపత్రికి ఉదయం నుండే వస్తున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల నుంచి చాలామంది మహిళలు అయితే క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది అయితే మహిళలు ఉన్నారు. వారికి ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? ఏం సమస్య మీద వచ్చారు? మేము చెవు నొప్పి కోసం వచ్చాము. ఇక్కడే లోకలే. ఓకే, మందులు ఇస్తున్నారా ఇక్కడ? ఇస్తున్నారండి, బాగానే చూస్తున్నారు. సరిపడా మందులు ఇచ్చారా? ఇచ్చారు, ఇంతకుముందు వచ్చిన. మరికొంతమంది మహిళలు ఉన్నారు, దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు. వారిని అందరికీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జిల్లా ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రి అంటేనే పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన ఈ జనరల్ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాలు, ఇటు కరీంనగర్ కానీ, ఇటు నిజామాబాద్ కానీ, అటు కామారెడ్డి కానీ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏం సమస్య మీద వచ్చారు? ఎందుకు వచ్చారు? మాకు హై బీపీతోని ప్రేరాలిస్లకు వచ్చింది. మేము బోధన్ సాలూర గ్రామం. ఎన్ని గంటలకు వచ్చినాం? మేము వచ్చి 6 గంట అయింది. ఎట్లా అంటే మీరు ఓపీ తీసుకోవడానికి వచ్చారా? ఎక్కడికి చూపెట్టుకోవాలి పైన డాక్టర్. ఇంతకుముందు వచ్చారా? వచ్చినాం, దీపావళి నాడు వచ్చాము. ఏమన్నారు? అడ్మిట్ చేసుకున్నారు, మెడిసిన్స్ ఇచ్చారు. అయితే ఈ యూరిన్లో ఇన్ఫెక్షన్ లెక్క వచ్చేసి మంట వచ్చేస్తున్నది. అయితే నేను వచ్చాను. టెస్టులు చేస్తున్నారు ఇక్కడ? చేస్తున్నాం. నిన్న ఇబ్బంది లేదు సార్. నిన్న ఓపీ చిట్టి కోసం 1.5 గంటలు నిలబడాల్సి వచ్చింది. నిన్న 10:30కు వస్తే 11:30, 12 గంటలకు ఓపీ చిట్టి దొరికింది. నిన్న బ్లడ్ రిపోర్ట్లు అయ్యి ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చిన ఆడ నుంచి మళ్ళీ ఇప్పటికి రావాల్సి వచ్చింది. ఇవాళ ఇంకా పబ్లిక్ తక్కువ ఉన్నారు. కౌంటర్లు ఎక్కువ పెంచి ఓపీ చిట్టీలు ఇస్తే చూపెట్టుకొని తొందరగా వెళ్ళిపోతారు. టెస్టులు అంటే కిందికి మీదికి తిరగాలంటే ఇబ్బంది అవుతుంది సార్. అందులో లిఫ్టులు సరిగా పనిచేయట్లేదు, మోకాలు నొప్పులు, పైకి 7 పూటలు పోవాలా, కిందికి దిగాలంటే నాన్న యాతన అవుతుంది. 3-4 అవుతుంది ఇంటి నుంచి ఇంటికి పోవాలంటే. ఫుడ్ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు. మాకు బాగా బాధ అవుతుంది సార్. ఇక్కడ అంటే మీకు గోళీలు సరైన టైంకి ఇస్తున్నారా? ఇస్తున్నారు. మేడం రాస్తే రిపోర్ట్లు రావాలి కదా. ఇప్పుడు మేడం ఏమంటుందంటే ఇప్పుడు మీ టెస్టులు రాంది నేనేం రాయాలంట టాబ్లెట్లని మేడం అంటున్నది. అవి రావాలంటే పైనుంచి మళ్ళీ కిందికి రావాలా, కింది నుంచి మళ్ళీ మీదికి పోవాలా. లిఫ్ట్లు ఏమో 2 నడుస్తాయి, ఒకటేమో 2 లాగితే 3 లాగది, 3 లాగితే 4 లాగది. సమస్యలు బాగున్నాయి. ఇక్కడనే చేస్తున్నారు. పర్వాలేదు. అక్కడంటే ఈ లిఫ్ట్లు, ఈ ఓపీ చిట్లు అనేది కరెక్ట్ టైంకు టైం ఇస్తే మనుషులు పోయి చూపెట్టుకొని టెస్ట్లు అని చేయించుకొని వెళ్ళిపోతాడు. ఒక రోజుతో పని అయిపోయింది, 2 రోజులు అవుతుంది. అందులో బస్సులలో రద్దీ ఫుల్. ఈ ఫ్రీ టికెట్ అన్న సీట్లు దొరకట్లేవు, నిలబడి రావాల్సి ఉంది. మరికొంతమంది ఉన్నారు, వారిని అడగండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏమైంది మీకు? మాది నవ్వుపేట మండలం సార్. ఏం సమస్య మీద? అది కళ్ళు, అది చెవులు తక్కువ వస్తున్నాయి, అందుకే చూపిద్దామని వచ్చాను సార్. ఇంతకుముందు వచ్చినావా? ఇంతకుముందు రాలేదా? ఫస్ట్ ఇలా చూస్తారంటే ఇటు వచ్చినాం. అదే మరి పోయి వద్దాం అంటే అన్నారు. మరి చూస్తారు కదా, కళ్ళు చెవులు తక్కువ వస్తే మరి సర్కారు దవాఖాన పోయితే చూపించుకోమంటే చూడగలిగి ఇక చూద్దామని వచ్చినాం. చూపించి చెక్ చేసి ఏమంటారో చూద్దామని వచ్చాను సార్. ఇక్కడ ఇది పరిస్థితి జిల్లా జనరల్ ఆసుపత్రిలో. ఏదైతే ఓపీకి సంబంధించి చూసుకుంటే 4 కౌంటర్లు పెట్టారు. ఇంకా మరిన్ని కౌంటర్లు పెడితే మాకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చినావు? ఏంది సమస్య, ఏముంది? కాల్ సర్జరీ అయింది సార్. అయితే ఇక్కడ ఓపీ ఏ టైంలో వస్తుందో తెలుసలేదు. అంటే టైమింగ్స్ ప్రకారం 9 గంటలకు వస్తుండ్రా, 10 గంటలకు వస్తుండ్రా అని చెప్పి
మేము వచ్చి లైన్లో కూర్చున్నాం, మేము పేషెంట్లము, ఓకే మాకు ఎవరు తోడు రారు. అట్లా అని చెప్పి వాళ్ళకు టైమింగ్ పెట్టుకుంటే 9 గంటల కన్నా 10 గంటల కన్నా వస్తున్నామని చెప్తే మేము ఆ టైంలో వచ్చి ఇక్కడ ఉంటాము. కాదు అంటే ఆ టైమింగ్ ప్రకారం మేము ఇబ్బంది అవుతుంది కదా. అట్లా ఇది ఆసుపత్రిలో ఉన్న సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మాకు సమయానికి రావడం లేదు, మేము పేషెంట్ ఒక్కరినే వచ్చాను, మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రిలో పూర్తిగా అక్కడ దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మేము చెప్పుకోవాలంటే మాకు తీర్చేవారు లేరని చెప్పి ఆసుపత్రి వర్గాలపైన మండిపడుతున్నారు. రోగులు ఏదైనప్పటికీ జిల్లా ఆసుపత్రికి రోజుకు 2000 మందిగా ఓపీ పేషెంట్లు వస్తున్నారు. అందులో అత్యధికంగా 200 నుంచి 300 మంది ఇన్ పేషెంట్గా జాయిన్ అవుతున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చిన రోగులకు సరైన మందులు ఉన్నాయా, వారికి అన్ని రకాల మందులు దొరుకుతున్నాయా అనే అంశానికి సంబంధించి అయితే మెడికల్ షాప్ వద్దకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు రోజువారీగా ఇక్కడ ఎంతోమంది లిఫ్ట్ల కోసం నిలబడుతున్న పరిస్థితి. లిఫ్ట్లు కూడా సరైన సమయంలో పని చేయడం లేదని చెప్పి పేషెంట్స్ అంటున్న పరిస్థితి. మేము 7 అంతస్తుల భవనానికి పైకి కిందికి ఎక్కాలంటే దిగాలంటే సరైన సమయంలో లిఫ్ట్లు కూడా మాకు అక్కడ ఆగడం లేదు, అన్ని లిఫ్ట్లు పనిచేయలేదు, 1-2 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పి రోగులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆసుపత్రిలో పూర్తిగా ఎంతో పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన ఈ ఆసుపత్రి సరైన సమయంలో సరైన మందులు లేకపోవడంతో దీనికి పూర్తిగా ఇబ్బందులు అవుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆసుపత్రిలో మేము ఆసుపత్రి చికిత్స కోసం వచ్చాము. చికిత్స కోసం వచ్చిన సమయంలో డాక్టర్లు కానీ దానికి సంబంధించిన ఓపీ స్లిప్స్ కానీ సరైన సమయంలో ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం వల్లనే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మెడికల్ కోసం మందుల కోసం వచ్చారు, వారికి సరైన మందులు ఉన్నాయా? అమ్మ మీకు అన్ని మందులు ఉన్నాయి, ఇక్కడ అన్ని మందులు ఇస్తున్నారా? మొత్తం మందులు వచ్చినాయి ఇక్కడ రాసిన అన్ని మందులు దొరికింది మాకు అన్ని బాగా టెస్ట్ మంచిగా చేస్తున్నారు. ఈడ మేడం వాళ్ళు సారాళ్ళు మంచిగా చేస్తున్నారు, మాకు బాగా హెల్ప్ ఉంది సార్. మాకు మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ చాలా మంది క్యూ కట్టిన పరిస్థితి ఉంది మందుల కోసం. అయితే ఇక్కడ మీకు అన్ని రకాల మందులు దొరుకుతున్నాయా? ఇక్కడ మీకు ఇచ్చినాయని కేసీఆర్ జమాన్లో దొరుకుతుండే, ఈ కాంగ్రెస్ జమాన్లో దొరకదు, దొంగలు అందరూ. లైన్ ఈడ లైన్ ఆడ లైన్ ముందుగానే బీమార్ మనిషి వస్తారు దవాఖానలో, బీమార్ వచ్చింటే ఇంకా బీమార్ 1 గంట అయిపోయింది ఆడ లైన్లో ఓపీలో టికెట్ తీసుకోవాలి, ఆ డాక్టర్ దగ్గర చూపించాలి, మళ్ళీ ఈడ కూడా లైన్. ఇట్లా ఉన్నది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఓకే, మరికొంతమంది మహిళలు అయితే వచ్చారు, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుని అయితే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీరు ఇక్కడికి మందుల కోసం వచ్చారు, ఇక్కడ మీకు రాసిన మందులన్నీ కూడా దొరుకుతున్నాయా? అవును దొరుకుతున్నాయి, మాకు ఏమి ఇబ్బందులు లేవా? ఏమి ఇబ్బందులు లేవు, బాగుంది హాస్పిటల్. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా అయింది. ఇప్పుడు మెడిసిన్స్ కూడా టైంకు అన్నీ బాగా దొరుకుతున్నాయి, మంచిగా దొరుకుతున్నాయి. ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ నార్మల్ పేషెంట్స్కి కానీ అన్నీ బాగున్నాయి. సౌలత్ ఇంకా మంచిగా అయింది. ఇది ఎప్పటికి ఇట్లనే ఉంటే బాగుంటుంది. ఇక్కడైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లా ఆసుపత్రిలో కొంతమంది పేషెంట్స్ అయితే ఓపీకి సంబంధించి చూసుకుంటే 4 కౌంటర్లు ఉన్నాయి. అక్కడ మాకు సరైన సమయంలో ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియడం లేదు. మేము సింగిల్ పేషెంట్ వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. ఏదైతే డిజేబుల్ పర్సన్స్ కూడా మాకు సపరేట్గా ఓపీకి సంబంధించిన ఓపీ సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ పేషెంట్ చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది పేషెంట్స్ అయితే మేము పైకి ఏదైతే మాకు అనారోగ్యంతో వస్తున్నాం అక్కడికి పైకి వెళ్ళాలంటే సరైన లిఫ్ట్లు లేకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఒకే లిఫ్ట్ పనిచేస్తుందో ఒక్కో లిఫ్ట్లో ఎంతమంది పోవాలి, ఒకటి 3లో ఆగితే ఒకటి 5లో ఆగుతుంది. దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. మరికొంతమంది అయితే సరైన సమయంలో సరైన మెడిసిన్స్ దొరకట్లేదని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పేదల కోసం నిర్మాణం చేపట్టిన 7 అంతస్తుల భవనంలో సమస్యల వలయంతో కొట్టుమిట్లాడుతున్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.